హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వీక్లీ అనాలిసిస్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ముందుగా లాస్ట్ వీక్ మార్కెట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుని నెక్స్ట్ వీక్ మార్కెట్ ని ఇంపాక్ట్ చేయబోతున్న న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ ఫైనల్లీ మండేకి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మీకు ఎడ్యుకేషన్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా నిఫ్టీ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ ఒకసారి చూసుకుందామండి. ఇఫ్ యూ కెన్ సీ మనకి వీక్లీ టైం ఫ్రేమ్ లో ఒక బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అయింది అండ్ ఆల్మోస్ట్ అన్ని ఇండెక్స్ కూడా క్లోజ్ టు 1% పాజిటివ్ ర్యాలీ వచ్చింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వీక్ లో వచ్చిన ఈ పాజిటివ్ ర్యాలీకి మేజర్ రీజన్స్ ని ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఇందులో ఫస్ట్ రీజన్ వచ్చేసరికి లాస్ట్ వీక్ లో మనకి ఇండియా అండ్ యుఎస్ కి సంబంధించిన ట్రేడ్ నెగోషియేషన్ స్టార్ట్ అయినాయండి. సో ప్రీవియస్ గా ఆగస్ట్ 27 నుంచి యుఎస్ మన ఇండియా మీద 50% ట్యాక్స్ ఇంపోజ్ చేసినట్టు మనందరికి తెలిసిందే. సో దీనికి రిలేటెడ్ గా ఈ రెండు కంట్రీస్ మధ్య ట్రేడ్ నెగోషియేషన్ స్టార్ట్ అయినాయి అండ్ ఈ రెండు కల్లా ఒక ఫైనల్ కంక్లూజన్ కి అయితే రాబోతున్నారు. సో మేబీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ పాజిటివ్స్. ఇప్పుడు ఏదైతే నెగోషియేషన్ స్టార్ట్ అయినాయో సో దీని నుంచి ఆల్రెడీ ఇంపోజ్ చేసిన 50% ట్యాక్స్ ని తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఈ నెగోషియేషన్ సంబంధించిన ఫైనల్ అవుట్పుట్ మనకి ఇమీడియట్ గా తెలియకపోవచ్చు. బట్ ఓవరాల్ గా రెండు కంట్రీస్ నెగోషియేషన్స్ కి రెడీ ఉండడం అనేది ఒక గుడ్ సైన్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి సో ఫెడ్ మనకి ఈ వీక్ లో 25 బేసిస్ పాయింట్స్ వరకు ఇంట్రెస్ట్ రేట్స్ ని కట్ చేసింది అండ్ దాంతో పాటు ఈ ఇయర్ లో ఇంకొక 2 times వరకు మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది కూడా వన్ ఆఫ్ ది పాజిటివ్ ఇంపాక్ట్ నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్స్, ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ కూడా ఇది ఒక పాజిటివ్ న్యూస్. అండ్ థర్డ్ పాయింట్ సో మనకి జిఎస్టీ కి సంబంధించిన రిఫార్మ్స్ ఏదైతే తీసుకురాబోతున్నారో ఇది కూడా మార్కెట్స్ కి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, పర్టికులర్ గా ఆటో సెక్టర్. సో September 22 నుంచి ఈ జిఎస్టీ కి సంబంధించిన చేంజెస్ అనేది ఇంప్లిమెంటేషన్ లోకి రాబోతుంది అండ్ దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ ది పాజిటివ్. సో మేజర్ గా ఈ రీజన్స్ వల్ల మన మార్కెట్ లో ఒక పాజిటివ్ ర్యాలీ అయితే విట్నెస్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ వీక్ సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేసే ముందు నెక్స్ట్ వీక్ మార్కెట్ ని ఇంపాక్ట్ చేయబోతున్న న్యూస్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీక్ మార్కెట్ ని ఇంపాక్ట్ చేయబోతున్న న్యూస్ అండ్ ఈవెంట్స్ చూసుకుంటే ఫస్ట్ థింగ్ మనకి ఇండియాకి సంబంధించిన పిఎంఐ డేటా రిలీజ్ ఉంది. సో విచ్ ఇస్ ఆన్ ట్యూస్డే. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు పిఎంఐ డేటా అంటే ఏంటో తెలియకపోతే, దాని ఇంపాక్ట్ గురించి మీకు తెలియకపోతే ఆల్రెడీ రీసెంట్ వీడియోస్ లో పిఎంఐ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాం. మీ పిఎంఐ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆ వీడియోలో చూడొచ్చు. సో ఇది ట్యూస్డే రాబోతుంది. దీని డేటా మనం ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకోవాలి. అండ్ ఆఫ్ కోర్స్ రీసెంట్ గా వచ్చిన డేటా ప్రకారం మన ఎకనామీ స్ట్రాంగ్ గా ఉంది అండ్ ప్రీవియస్ గా వచ్చిన డేటాతో కంపేర్ చేసుకోండి ఇప్పుడు రిలీజ్ అవబోతున్న డేటా కూడా పాజిటివ్ గా ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్. అండ్ సెకండ్ డేటా పాయింట్ మనం చూసుకోవాల్సింది యుఎస్ కి సంబంధించిన జీడిపి డేటా కూడా మనకి రిలీజ్ అవబోతుంది విచ్ ఇస్ ఆన్ థర్స్డే. సో దీన్ని కూడా మనం ట్రాక్ చేసుకుందాం. అండ్ దీంతో పాటు మార్కెట్ ని ఇంపాక్ట్ చేయబోతున్న పారామీటర్స్ మనం చూసుకుంటే మనకి రీసెంట్ గా యుఎస్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది, పర్టికులర్ గా H1B వీసా. H1B వీసా గురించి మీకు సింపుల్ గా చెప్పాలంటే జనరల్ గా యుఎస్ లో ఉన్న కొన్ని టాప్ కంపెనీస్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్, మైక్రోసాఫ్ట్ ఆర్ అదర్ ఐటీ కంపెనీస్. వీళ్ళు ఎంటైర్ వరల్డ్ లో టాప్ క్వాలిటీ పీపుల్ ని హైర్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు వేరే కంట్రీ వాళ్ళు యుఎస్ లో వర్క్ చేయాలి అనుకుంటే వాళ్ళు H1B వీసా తీసుకోవాలి. సో ఈ వీసా తీసుకుంటున్నందుకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు యుఎస్ లో ఒక టాప్ ఐటీ కంపెనీలో జాబ్ వచ్చింది, మీరు ఇప్పుడు H1B వీసాతో అక్కడికి వెళ్ళి జాబ్ చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు మీరు వెళ్తున్నందుకు ప్రీవియస్ గా యుఎస్ గవర్నమెంట్ కి మీ కంపెనీ మీ తరపున యావరేజ్ గా ఒక 2 నుంచి 4 lakh రూపీస్ ఈ H1B వీసా కోసం పే చేయాలి. కానీ రీసెంట్ గా వచ్చిన డేటా ప్రకారం September 21 నుంచి ఈ H1B వీసా కోసం కంపెనీస్ $1 lakh ని పే చేయాలి పర్ పర్సన్ కి అండ్ పర్ ఇయర్ కి. అండ్ ఇంచుమించు 88 lakh రూపీస్ ఒక వ్యక్తి మీద ఒక కంపెనీ, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఒక ఐటీ కంపెనీ వేరే కంట్రీ నుంచి ఒక ఎంప్లాయీని ఆ కంట్రీలోకి ఆ కంపెనీలోకి తీసుకుంటున్నందుకు యుఎస్ గవర్నమెంట్ కి అడిషనల్ గా 88 లక్షల రూపాయలు H1B వీసా ఫీ రిలేటెడ్ గా పే చేయాలి. సో ఇది ఇప్పుడు ఐటీ కంపెనీస్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు జనరల్ గా యుఎస్ లో ఉన్న ఐటీ కంపెనీస్ ఒక లెవెల్ 2 బేస్ ఎంప్లాయీస్ కి ఆన్ అన్ యావరేజ్ $1 lakh పే చేస్తారు. అండ్ ఇంచుమించు యావరేజ్ గా చూసుకుంటే ఒక 1 crore శాలరీ పే చేస్తున్నారు అనుకుందాం. ఇప్పుడు ఈ 1 crore శాలరీ పే చేయడానికి గవర్నమెంట్ కి అడిషనల్ గా కంపెనీ ఇంకో ₹1 crore H1B వీసా ఫీ కింద పే చేయాలి. ఇప్పుడు కంపెనీస్ ఇంత ఖర్చు పెట్టి పీపుల్ హైర్ చేసుకుంటున్న వేరే కంట్రీస్ నుంచి ఆబ్వియస్లీ హైరింగ్ ప్రాసెస్ తగ్గిపోతుంది అండ్ అక్కడ లోకల్ లో ఉన్న పీపుల్ కి ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తుంది. బట్ ఇప్పుడు ఓవరాల్ గా ఏదైతే H1B వీసా రిలేటెడ్ గా ఫీజ్ ని ఇంప్రూవ్ చేశారో ఇదైతే ఖచ్చితంగా ఐటీ కంపెనీస్ మీద ఒక ఇంపాక్ట్ అయితే షార్ట్ టర్మ్ చూపించబోతుంది. సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఐటీ కంపెనీస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ఒక్కసారి నెక్స్ట్ 1 week లో మనం చూడాలి. సో నెక్స్ట్ వీక్ మార్కెట్ పర్ఫార్మెన్స్ లో ఇది కూడా కొంత ఇంపాక్ట్ చూపించబోతుంది. అండ్ దీంతో పాటు చాలా మంది కామన్ గా అడుగుతున్న థింగ్ ఏంటంటే ఇప్పుడు గోల్డ్ ప్రైస్ కి ఆల్ టైమ్ హై లో ఉంది. సో ఇప్పుడు ఈ పాయింట్ లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది ఒక కామన్ క్వశ్చన్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు గోల్డ్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవడానికి మేజర్ రీజన్ అంటే ఒకసారి ఆలోచించండి. గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ అవడానికి మేజర్ రీజన్ జియో పొలిటికల్ ఇష్యూస్. సో మనకి లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఎంటైర్ వరల్డ్ లో జియో పొలిటికల్ ఇష్యూస్ ఎక్కడ స్ట్రాంగ్ గా లేదు, ఎక్కడ స్టేబుల్ గా లేదు, చాలా అన్యాచురల్ గా ఉన్నాయి. ఇలాంటప్పుడు బిగ్ ప్లేయర్స్ అందరూ ఏం చేస్తారంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ని స్టాక్ మార్కెట్ నుంచి విత్డ్రా చేసేసుకుని సేఫెస్ట్ అసెట్ క్లాస్ అయినా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు గోల్డ్ ప్రైస్ ఏదైతే ఆల్ టైమ్ హైక్ వెళ్ళిందో దీనికి మేజర్ రీజన్ జియో పొలిటికల్
ఇష్యూస్. జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల మాత్రమే గోల్డ్ ప్రైస్ ఇప్పుడు ప్రెసెంట్ ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు జియో పొలిటికల్ ఇష్యూస్ కనుక కొంత కూల్ ఆఫ్ అయిపోతే ఇమీడియట్ గా పీపుల్ మళ్ళీ గోల్డ్ నుంచి మనీ విత్డ్రా చేసి ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు. బికాస్ గోల్డ్ తో కంపేర్ చేసుకుంటే ఈక్విటీ కానీ అదర్ అసెట్ క్లాసెస్ ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు. సో అందుకని ఆల్ టైమ్ హై లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడం అనేది కొంత సేఫెస్ట్ థింగ్ కాదు. కాబట్టి ఇప్పుడు ఆల్ టైమ్ హై లో ఉన్నప్పుడు గోల్డ్ ఇన్వెస్ట్ చేయడం వర్త్ కాదని మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇట్ డజంట్ మీన్ గోల్డ్ ఇన్వెస్ట్ చేయడం రైట్ థింగ్ కాదని చెప్పడం నా ఇంటెన్షన్ కాదు. ఇప్పుడు ఆల్ టైమ్ హై లో ఉంది కాబట్టి అఫ్ కోర్స్ గోల్డ్ అనేది చాలా సేఫెస్ట్ అసెట్ క్లాస్. ఖచ్చితంగా ఫ్యూచర్ లో దీనికి మంచి డిమాండ్ ఉంటుంది. సో ఈ పాయింట్ లో మీరు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆల్ టైమ్ హై లో కాకుండా కొంత డిప్ వచ్చిన ప్రతిసారి ఇన్వెస్ట్ చేసుకుంటే దట్ విల్ బి సేఫెస్ట్ ప్యాట్. సో ఒకసారి గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఈ రీజన్ దృష్టిలో పెట్టుకుని మీరు షార్ట్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో మీరు ఒకసారి డిసైడ్ అవ్వండి. ఇప్పుడు ఒకసారి మండేకి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. ముందుగా నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూసుకుందామండి. ఇఫ్ యూ కెన్ సీ లాస్ట్ వీక్ ఓవరాల్ ట్రేడింగ్ జోన్ చూసుకుంటే మనకి ఈ లో పాయింట్ నుంచి మార్కెట్ హై లో హై లో హై లో కంప్లీట్ హైయర్ హైస్ అండ్ హైయర్ లో స్ట్రక్చర్ ఫామ్ అవుతూ క్లియర్ అప్ ట్రెండ్ లో అయితే ఉంది. కాకపోతే ఇక్కడ మనకి 25,300 ఏదైతే బ్రేక్ చేస్తుందో ఇది బ్రేక్ చేశాక కంప్లీట్ మార్కెట్ ఒక సైడ్ వేస్ లో ట్రావెల్ అవడం స్టార్ట్ చేస్తుంది. సో ఫర్ టైమింగ్ మార్కెట్ ఒక స్ట్రాంగ్ అప్ ర్యాలీ అండ్ ప్రెసెంట్ ఇప్పుడు కన్సాలిడేషన్. సో ప్రైస్ కన్సాలిడేషన్ లో ఉన్నప్పుడు మనకి ఎటువైపు అయినా బ్రేక్అవుట్ అవ్వచ్చు. కాబట్టి మన అప్ సైడ్ కి డౌన్ సైడ్ కి రెండు సైడ్స్ కి ప్లాన్ చేసుకుందాం. సో ఒకసారి మేజర్ లెవెల్స్ చూసుకుంటే 25,300 విల్ బి ద ఇమీడియట్ సపోర్ట్ లెవెల్. బికాస్ మనకి బ్రేక్అవుట్ తర్వాత కూడా ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది అండ్ పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత కూడా మనకి ఫ్రైడే మార్కెట్ ఇక్కడే సపోర్ట్ తీసుకుని బౌన్స్ బ్యాక్ అయింది. కాబట్టి దీన్ని మనం మేజర్ లెవెల్ కింద కన్సిడర్ చేసుకుందాం. ఫాలోడ్ బై ఇఫ్ ఇన్ కేస్ ఈ సపోర్ట్ బ్రేక్ చేస్తే నెక్స్ట్ సపోర్ట్ 25,000 దగ్గర ఉంది. సో దట్ ఈస్ స్ట్రాంగెస్ట్. అండ్ ఒకవేళ మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు 25,450 దగ్గర మనకి రీసెంట్ స్వింగ్ హై ఉంది కాబట్టి దీని రెసిస్టెన్స్. ఫాలోడ్ బై 25,500 దగ్గర కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ మీరు క్లియర్ గా చూసుకుంటే 25,450 నుంచి 500 ఒక 50 పాయింట్స్ ఏదైతే ఉందో దీన్ని మనం నో ట్రేడింగ్ జోన్ కింద కన్సిడర్ చేసుకుందాం. బికాస్ ఈ 50 పాయింట్స్ రేంజ్ లో మనం ఆప్షన్ బయింగ్ లో పెద్దగా ఎర్న్ చేసే పొటెన్షియల్ అంటే మీరు బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మీరు ఎంట్రీ తీసుకుని ప్రాపర్ టార్గెట్ తీసుకోవడానికి తక్కువ జోన్ ఉంది. కాబట్టి ఈ 50 పాయింట్స్ బయింగ్ అవాయిడ్ చేసుకోండి. ఒకవేళ సెల్లింగ్ చేసుకోవాలంటే ఆ జోన్ ఉన్నంత వరకు సెల్లింగ్ ఓకే, బట్ డైరెక్షనల్ ఆప్షన్ బయింగ్ వర్త్ కాదు. సో దీస్ ఆర్ ది మేజర్ లెవెల్స్ అండి. ఈ లెవెల్స్ బట్టి మనం రియాక్ట్ అవ్వడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు మండే మార్కెట్ ప్లాన్ చేసుకునే ముందు ఒకసారి ఆప్షన్ చైన్ అనాలిసిస్ చూసుకుందామండి. ఓపెన్ ఇంట్రెస్ట్ ఏం చెప్తుంది? ఆప్షన్ చైన్ లో మీకు ఓవరాల్ గా కంప్లీట్ పుట్ సైడ్ 19.3 lakhs ఉంటాయి, కాల్ సైడ్ 23 lakh, విచ్ క్లియర్లీ ఇండికేట్స్ మార్కెట్ లో ఒక టెంపరీ డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. అండ్ ఓవరాల్ ఆప్షన్ చైన్ లో చూసుకుంటే నథింగ్ బట్ లాస్ట్ వీక్ లో ఏదైతే మంచి బుల్ ర్యాలీ ఇచ్చిందో దానికి ఒక ప్రాఫిట్ బుకింగ్ సినారియో మనకి ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో కనిపిస్తుంది. సో దీన్ని బేస్ చేసుకుని ఇండివిజువల్ స్ట్రైక్స్ దగ్గర ఎలా ఉంది? 25,500 అండ్ 400 దగ్గర మీరు చూడండి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. కాల్ సైడ్ 2 lakhs, ఆల్మోస్ట్ 2 lakhs ఉంది. అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా మీకు చాలా బిగ్ లెవెల్ లో బిల్డప్ అయింది కాల్ సైడ్. సో విచ్ క్లియర్లీ ఇండికేట్స్ మనకి హైయర్ లెవెల్ నుంచి క్లియర్ ప్రెజర్ ఆర్ క్లియర్ రెసిస్టెన్స్ స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది. ఫాలోడ్ బై సపోర్ట్స్ కింద మనం చూసుకుంటే 25,300 దగ్గర మీకు ఇమీడియట్ సపోర్ట్ అండ్ 25,200 దగ్గర నెక్స్ట్ సపోర్ట్ ఉంది. అండ్ ఫైనలీ 25,000 దగ్గర మేజర్ సపోర్ట్. ఇప్పుడు ప్రైస్ 25,300 దగ్గర ఉంది కదా, 50 పాయింట్స్ కిందకు వస్తే నీకు స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటే 50 పాయింట్స్ పైకి వెళ్ళినప్పుడు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అంటిల్ ఆర్ అన్లెస్ ఇప్పుడు ఏదైతే మనకి ఫైనల్ వాల్యూస్ ఉన్నాయో నథింగ్ బట్ 300 దగ్గర పుట్ సైడ్ డామినేషన్, 400 దగ్గర కాల్ సైడ్ డామినేషన్. ఈ రెండు మండే కూడా ఉన్నంత వరకు మనం మండే మార్కెట్ లో కూడా సైడ్ వేసే విట్నెస్ చేస్తాం. సో ఇప్పుడు ఆప్షన్ చైన్ అనాలిసిస్ బట్టి మనం చూసుకున్నా క్లియర్ అప్ సైడ్ నుంచి మనకి క్లియర్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, డౌన్ సైడ్ నుంచి కూడా సపోర్ట్ ఉంది. కాబట్టి ఫర్ టైమింగ్ మార్కెట్ కన్సాలిడేషన్ ఉంది కాబట్టి మనం న్యూట్రల్ సైడ్ నుంచి పాజిటివ్ అండ్ నెగిటివ్ వైపు కూడా ప్లాన్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ రేపు మార్కెట్స్ కనుక మనకి ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ ఇచ్చి డౌన్ సైడ్ బ్రేక్ అయితే క్లియర్ గా మనకి ఈ లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ కాబట్టి ప్రాపర్ షార్టింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవచ్చు. లేదా మార్కెట్ గ్యాప్ డౌన్ జరిగి మళ్ళీ ఆ గ్యాప్ రికవర్ అయిన తర్వాత సేమ్ 25,300 దగ్గర మళ్ళీ షార్ట్ చేసుకోవచ్చు. అంటే రేపు బ్రేక్ డౌన్ జరిగినా లేదా గ్యాప్ డౌన్ జరిగి మార్కెట్ రివర్స్ అయినా ఇది బెస్ట్ లొకేషన్ షార్ట్ చేసుకోవడానికి. అండ్ ఇదే కనుక జరిగితే మీకు ఆల్మోస్ట్ చాలా బిగ్ ప్రాఫిట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. బికాస్ నెక్స్ట్ సపోర్ట్ 25,000. మేబీ వన్ డే లోనే మనకి 300 పాయింట్స్ ఫాల్ జరగకపోవచ్చు, బట్ ఓవరాల్ గా ఎంటైర్ వీక్ లో ఇది బ్రేక్అవుట్ జరిగితే నెక్స్ట్ సపోర్ట్ వరకు మార్కెట్ కరెక్షన్ తీసుకునే పాసిబిలిటీస్ చాలా చాలా. అలా కాకుండా మార్కెట్ ఒకవేళ ఇదే కన్సాలిడేషన్ కంటిన్యూ అవుతూ పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ మీరు చూడండి 25,400 దగ్గర రెసిస్టెన్స్, మళ్ళీ 450 దగ్గర ఇంకో రెసిస్టెన్స్, మళ్ళీ 500 దగ్గర ఇంకో రెసిస్టెన్స్. ఇక్కడ మీకు అప్ సైడ్ వెళ్తున్నప్పుడు ఎవ్రీ 50 పాయింట్స్ కి ఇంకొక రెసిస్టెన్స్
రెసిస్టెన్స్ ఉంది కాబట్టి నేను పర్సనల్ గా మండేకి అంటిల్ ఆర్ లెస్ ఇప్పుడు ఏదైతే కాల్ సైడ్ కంప్లీట్ డామినేటింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందో ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ రెడ్యూస్ అయ్యేంత వరకు నేను అప్ సైడ్ ప్లాన్ చేసుకోను. ఎందుకంటే మీకు ఎవ్రీ 50 పాయింట్స్ కి రెసిస్టెన్స్ ఉన్నప్పుడు మీరు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసినా ఎక్కువ ప్రాఫిట్ తీసుకోలేరు కాబట్టి ప్రైస్ పైకి వెళ్తున్నప్పుడు కంప్లీట్ గా ఈ కాల్స్ ఎగ్జిట్ అవ్వాలి, అప్పుడు మాత్రమే ప్లాన్ చేసుకోండి. సో ఆ ప్రాసెస్ లో ఒకవేళ ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఈ బ్రేక్అవుట్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుని ఈ రీసెంట్ స్వింగ్ హై దగ్గర మనం టార్గెట్ సెట్ చేసుకోవచ్చు. లేదా ఇది కూడా బ్రేక్అవుట్ జరిగితే మళ్ళీ ఇమీడియట్ గా 500 దగ్గర ఒక 50 పాయింట్స్ అబోవ్ లోనే మీకు టార్గెట్ ఉంది. కాకపోతే ఇక్కడ చూసుకుంటే మీకు డౌన్ సైడ్ ఉన్నంత పొటెన్షియల్ స్కోప్ అప్ సైడ్ లేదు, అంటే డౌన్ సైడ్ ఉన్నంత ఫ్రీ మొమెంటం లేదా డౌన్ సైడ్ మీరు క్యాప్చర్ చేసుకున్నంత ఫ్రీ స్పేస్ అప్ సైడ్ లేదు కాబట్టి కొంచెం అప్ సైడ్ కేర్ఫుల్ గా ఉంటానికి ట్రై చేయండి. అండ్ మార్కెట్ ఈ సైడ్ వేస్ లో ఉన్నంత వరకు ఈ కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉన్నంత వరకు ఆప్షన్ సెల్లర్స్ కి చాలా హై అడ్వాంటేజ్. అట్ ది సేమ్ టైం మనకి ఇండియా మిక్స్ కూడా ఇంకా లో వాల్యూలోనే ఉంది. సో డైరెక్షనల్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ వస్తేనే ఆప్షన్ బయింగ్ చేయండి లేదా ఆప్షన్ బయింగ్ అవాయిడ్ చేసుకోండి. సో సేమ్ సెటప్ ఇన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండి. బట్ నిఫ్టీలో షార్టింగ్ కి ప్రాపర్ స్పేస్ ఉంది. లెట్స్ సీ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనకి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో లేదో చూద్దాం. సో సెన్సెక్స్ చాలా బెటర్ ఉందండి, ఎందుకంటే సెన్సెక్స్ రీసెంట్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసాక ప్రాపర్ రీటెస్ట్ జరిగింది కాబట్టి సో ఇదే కన్సాలిడేషన్ నుంచి మార్కెట్ నథింగ్ బట్ ఇదే సపోర్ట్ నుంచి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయితే మనం పర్ఫెక్ట్ గా ట్రేడ్ తీసుకోవచ్చు. సెన్సెక్స్ ఇప్పుడు ఎగ్జాక్ట్ గా నో ట్రేడింగ్ జోన్ లో ఉంది. మీరు క్లియర్ గా చూస్తే 82,500 దగ్గర నుంచి 82,800 వరకు మనం నో ట్రేడింగ్ జోన్ కింద కన్సిడర్ చేసుకుందాం. బేస్డ్ ఆన్ ఈ జోన్ బ్రేక్అవుట్ బట్టి మనం డైరెక్షన్ తీసుకోవచ్చు. ఒకవేళ అప్ సైడ్ బ్రేక్ అయితే మనం లాంగ్ వెళ్ళిపోతాం, లేదా డౌన్ సైడ్ బ్రేక్ అయితే మనం షార్ట్ కి వెళ్ళిపోవచ్చు. ఈవెన్ మీరు అప్ సైడ్ వెళ్ళినా ప్రాపర్ స్పేస్ ఉంది, డౌన్ సైడ్ వెళ్ళినా ప్రాపర్ స్పేస్ ఉంది. కానీ ఇక్కడ మీరు అప్ సైడ్ వెళ్తున్నప్పుడు ఇక్కడ ఇమీడియట్ బ్రేక్అవుట్ లో మీరు ట్రేడ్ తీసుకోవడం కంటే ఇక్కడ రీసెంట్ స్వింగ్ హై నథింగ్ బట్ 83,000 రౌండ్ ఫిగర్ ఉంది కాబట్టి ఈ హై బ్రేక్అవుట్ దగ్గర ట్రేడ్ తీసుకుంటే మనం ఎక్కువ ప్రాఫిట్ తీసుకోవడానికి ఛాన్స్. సో అప్ సైడ్ కి వెళ్ళాలనుకుంటే 83,000 బ్రేక్అవుట్ విల్ బి ద బెటర్ ఆప్షన్. డౌన్ సైడ్ కి వెళ్ళాలనుకుంటే 82,500 డౌన్ సైడ్ బ్రేక్అవుట్ విల్ బి ద బెటర్ ఆప్షన్ ఫర్ షార్ట్. సో బేస్డ్ ఆన్ దిస్ బ్రేక్అవుట్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ మండే డైరెక్షన్ ట్రేడ్ తీసుకోండి నిఫ్టీ కంటే సెన్సెక్స్ బెటర్ ఆప్షన్. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి రీసెంట్ స్వింగ్ నుంచి బాగానే మార్కెట్ పైకి వెళ్ళిందండి. సో క్లియర్ గా హై రైస్ అండ్ హై లో స్ట్రక్చర్ ఫామ్ అవుతూ మార్కెట్ అప్ సైడ్ మంచి ట్రెండ్ లో మూవ్ అయింది. కాకపోతే ఇక్కడ ఆల్మోస్ట్ క్లోజ్ టు రెసిస్టెన్స్ రీజన్ కి వచ్చేసిందండి. సో 56,000 విల్ బి ద క్రూషియల్ రెసిస్టెన్స్ లెవెల్. సో ప్రైస్ మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కన్సాలిడేషన్ ఫేజ్ కనిపిస్తుంది అండ్ ఈవెన్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో దీన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ఒక సపోర్ట్ ని డ్రా చేసుకుందాం. అరౌండ్ 55,400 or 500 దగ్గర మనకి సపోర్ట్ ఉంది. ఈ స్వింగ్ లో డౌన్ సైడ్ మనం షార్టింగ్ వెళ్ళిపోతాం, లేదా అప్ సైడ్ కి వెళ్ళాలనుకుంటే మళ్ళీ క్లియర్ గా చెప్పాలంటే ఈ జోన్ అవాయిడ్ చేసుకోండి. 55,000 రౌండ్ ఫిగర్ 400 దగ్గర నుంచి మీకు 55,500 ఒక 100 నుంచి 150 పాయింట్స్ రీజన్ ఉంది. ఈ జోన్ బ్రేక్అవుట్ బట్టి మనం డైరెక్షన్ తీసుకోవచ్చు. బట్ ఒకవేళ అప్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఇమీడియట్ గా 56,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ మీరు ఏ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసినా మీరు ఇక్కడ ఎగ్జిట్ అవడానికి ట్రై చేయండి. అండ్ ఒకవేళ డౌన్ సైడ్ మనకి ప్రైస్ బ్రేక్ చేస్తే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి దిస్ ఇస్ ద సపోర్ట్ ఏరియా సమ్వేర్ క్లోజ్ టు 55,000 ఒక 400 పాయింట్స్ వరకు మనకి డౌన్ సైడ్ పొటెన్షియల్ ఉంది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ కి సపోర్ట్ కి సెంటర్ పార్ట్ లో ఉంది కాబట్టి ఆ కన్సాలిడేషన్ క్లియర్ అవుట్ బట్టి మీరు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే బెటర్. సో ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ వీక్ మార్కెట్ లో ఏదైతే బుల్ ర్యాలీ వచ్చిందో దానికి కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఆ ప్రాఫిట్ బుకింగ్ ప్రాసెస్ లో మార్కెట్ సైడ్ వేస్ లోకి వెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ సైడ్ వేస్ నిఫ్టీ అయినా సెన్సెక్స్ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా సైడ్ వేస్ ఛానల్ డ్రా చేసుకుని ఆ సైడ్ వేస్ ఛానల్ బ్రేక్అవుట్ బట్టి మీరు డైరెక్షనల్ ట్రేడ్ తీసుకుంటే బెటర్. అండ్ రిమెంబర్ ఇండియా విక్స్ ఇంకా లో లో ఉంది, 10 బిలో కూడా ఇండియా విక్స్ వెళ్ళిపోయింది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైం మార్కెట్ సైడ్ వేస్ లో ఉంటుంది. సో డైరెక్షనల్ బయింగ్ చేయాలనుకున్న వాళ్ళు స్ట్రాంగ్ పారామీటర్స్ అంటే జస్ట్ ఒక బ్రేక్అవుట్ ని చూసో లేదా జస్ట్ ఒక ఇండికేటర్ బేస్ చేసుకుని మీరు ట్రేడింగ్ చేయొద్దు. మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ తీసుకుని స్ట్రాంగ్ వాల్యూమ్స్ వస్తేనే మీరు డైరెక్షనల్ ట్రేడింగ్ చేయండి, లేదంటే ఆప్షన్స్ సెల్లింగ్ లేదా స్ప్రెడ్స్ తీసుకుంటే బెటర్. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ మై అనాలిసిస్. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి.